పనిచేయాలి. జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడంతో పాటు ఆదిలక్ష్మి గారు కూర్చోమ్మా, జయలక్ష్మి కూర్చోండి, చంద్రశేఖర్ వస్తారండి. మనకి ఇప్పటి వరకు అమ్మా ఈ మీటింగ్ తాలూ సారాంశం మన పల్లా శ్రీనివాస్ గారు 3 పార్టీల మనుషులు బూత్ స్థాయిలో సమన్వయంగా వెళ్ళాలి, కోటేషన్ ఉండాలి, ఓటర్ దగ్గరికి 3 పార్టీల ప్రతినిధులు వెళ్ళాలి కలిసి అనేటువంటి ఉద్దేశం మీద ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే డేటా లెవెల్లో కావాల్సింది 95 తీసుకుని ఉండొచ్చు. జనసేన పార్టీకి మీ దగ్గర బుక్ లిస్ట్ గారు ఇప్పుడు ఇస్తున్నాం కనుక మీ దగ్గర సమాచారం ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అందుబాటులోకి ఉండాలి. మన పార్టీ సమాచారం ఏదైనా ఉంటే మీకు ఇస్తాము. ఇక మీద నుంచి 3 పార్టీలు ఒకటే సమాచారం ఒకే. జనసేన పార్టీ సింబల్ కనపడదంటే మీరు బాధపడద్దు. ఇక్కడ మన పార్టీ ఇంకా సింబల్ మన దగ్గర అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి ఉంది, లేని దగ్గర ఇలా కింద పాట తీయండి. మీరు వెనక్కి రావాలన్నా ముందుకు. అరవై 8వ వార్డుకు సంబంధించి ఈ వార్డులో మొత్తం 17 బూతులు సార్. 17 బూతులు టీడీపీ పార్టీకి మేము మా పార్టీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కొంచెం వెరిఫై చేస్తున్నారు. కాబట్టి మా దగ్గర కూడా ఒక 2 బూతుల్లో మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంది. మిగతా బూతులు ఎవరితో బాధిస్తారు. జనసేన పార్టీకి వచ్చేటప్పటికి మాకు పూర్తిగా బూత్ రాలేదు. మాకు ఈరోజు మాకు రాలేదు. అదే చెప్తున్నారు. అదే ప్రాపర్ డైరెక్షన్ కోఆర్డినేషన్ అయితే అస్సలు లేదు. మీ వాళ్ళు మీ ఎమ్మెల్యే గారు వెళ్ళేటప్పుడు అదే పార్టీ వెళ్ళేటప్పుడు మీ వార్డులో కోఆర్డినేషన్ అయితే అసలు అందులో మొమ్మటం లేవన్నారు. మనం మాట్లాడుతున్న వార్డులో కోఆర్డినేషన్ చేసి తర్వాత అన్నింటినీ ఇంపార్టెంట్ బలం చూపించుకునే